హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో అంటే ఆఖరి శుక్రవారం శ్రావణ మాసం లాస్ట్ రోజు మా ఇంట్లో మేము ఇలా పూజ చేసుకున్నాము. మా పాప, మా వారు, నేను ముగ్గురం కలిసి 3 కొబ్బరికాయలు కొట్టాము. మా చట్టబొగ్గులమ్మ కూడా చక్కగా కొబ్బరికాయ కింద పెట్టి కొట్టడం కుదరక పాపం ఇబ్బంది పడి ఎట్టాగో కొట్టింది. తనేం కోరుకున్న మా చట్టబొగ్గులమ్మ ఏం కోరుకున్న అది తీరాలని నేను కూడా అమ్మవారిని కోరుకున్నాను, మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఇలా చేసుకున్నాం అన్నాను కదా, అలాగే ఆరతి కూడా ఇచ్చాను. అప్పుడు ఆరతి ఇస్తుంటే ఆ గంట అనేది జారింది కిందకి. ఏదో అడాదుడిగా చేసేస్తాను ఫ్రెండ్స్, పాపకు పెట్టేయాలని. పాపదే చక్కగా 7:30 కల్లా బస్సు వచ్చేసింది. ఈ లోపల ప్రసాదాలన్నీ చేసి పాపకు కూడా తన లంచ్ క్యారేజీలో ఇవాళ పులిహోర పెట్టమంటే పెట్టాను. అమ్మవారిని చక్కగా కొలువు చేసుకుంటూ చూడండి ఫ్రెండ్స్, చక్కగా పూజించుకున్నాను అమ్మవారిని. అలాగే మా పాప కూడా, మా వారు కూడా బాగా దండం పెట్టుకున్నారు. మా బుడదాన్ని ఏం కోరుకున్నావు అంటే చెప్పకూడదమ్మా, చెప్పకూడదు అని అంది. చూడండి ఎట్లా అద్దుకుంటుందో. మా వారు తత్తరపిత్ర, ఆయన ఊరికే కంగారు పడిపోతాడు అన్నిటికీ. ఎందుకంత కంగారు పడతావు అని అడుగుతాను నేను. అక్షింతలు వేయమంటే కూడా ఫ్రెండ్స్, అక్షింతలు వేయమంటే కూడా పసుపు తీసుకుంటున్నాడు. అందుకని మీకు కుదరదులేని నేనే ఆ అక్షింతలు కూడా చేతిలో పెడితే మనసులో ఆశీర్వదించాలి అని అంటున్నాడు. మీ ఆశీర్వాదం కూడా మాకు ఉండాలి ఫ్రెండ్స్, మమ్మల్ని ఇలాగే ఆదరించాలని అందరినీ కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.